వీటి పేర్లు ఉంటాయి, వాటి పనితనం ఉంటుంది, దానివల్ల మన ఎమోషన్స్ ఎక్కడ ట్రిగ్గర్ అవుతాయి, అది ఏ ఆర్గాన్లో మనకి హిడెన్ ఉంటుంది, ఒక బాధతోటి ఉంటున్నప్పుడు ఏ నాడి మూసుకుపోతే ఎక్కడ ఏ ఆర్గాన్లో ఉంటే దాన్ని వెతికి పట్టుకోవాలి. సో ఇంత అద్భుతమైనది ఇది ఒక మహాసముద్రం లాంటిది, ఓషన్ లాంటిది. నాకు అర్థమైందండి, మన లోపల ఉన్న నాడీ వ్యవస్థ మీద కనుక మనకి అవగాహన ఏర్పడితే చాలు, మనం 80% మంచి సవ్యమైన జీవితాన్ని అనుభవించవచ్చు. మీ ఆలోచనతోటి, సంకల్పంతో అది కార్యరూపం దాల్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇది మనకి చరిత్రలో చూస్తే లెమూరియన్స్ ఏజ్ అని ఉండేది. మనకి ఇప్పుడు ఆంథ్రోపోజెనిసిస్ ఇవి టచ్ చేస్తే లెమూరియన్స్ అంటే మనకన్నా చాలా ముందు సివిలైజేషన్స్, ముందు జనరేషన్స్ ఉన్నవాళ్ళు సంకల్ప మాత్రంతో వీళ్ళు పెద్ద పెద్ద పర్సనాలిటీస్ అయినప్పటికీ వాళ్ళు 64 రకాల శక్తుల్ని యాక్టివేట్ చేసి ఆకాశయానం, ఆస్ట్రల్ ట్రావెలింగ్, ఆస్ట్రల్ ప్రొజెక్షన్స్, టెలికైనసిస్, టెలిపతి, బియాండ్ హ్యూమన్ తీసుకెళ్లే నాడీ వ్యవస్థ, ఇట్ ఈస్ లైక్ ద మెయిన్ సబ్జెక్ట్. సో దాన్ని పట్టుకునేవాళ్ళు యోగులు, మునులు, వీళ్ళంతా ఆ కోవకు చెందిన వాళ్ళు. మన దృష్టికి ఏమాత్రం అందదు, అసలు ఇలా ఉంటుందన్నది కూడా తెలియదు.